విశాఖ జిల్లా గాజువాక పెద్దగాంచాడ జీవీఎంసీ 75వ వార్డ్ సీతానగరంలో వేంచేసి ఉన్న శ్రీ శివరామకృష్ణ ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా జ్వాల తోరణం, స్వామివారికి పల్లకి ఊరేగింపు, కోలాటాలు ఏర్పాటు చేశారు. చుట్టుప్రక్కల గ్రామ భక్తులు అత్యధికంగా దర్శించుకున్నారు. మరో విశేషం ఏమిటంటే ఈ చుట్టుప్రక్కల శివరామకృష్ణ ఆలయం ఒక్కటే ఉండడం అత్యధిక ప్రాధాన్యతను కలిగింది అని చెప్పవచ్చు. అందువల్ల దేవాలయానికి తలపెట్టిన ప్రతి కార్యంకు భక్తులు అత్యధికంగా వస్తూ ఉంటారు. మరియు గ్రామ పెద్దలు, గ్రామ కమిటీ మెంబర్లు, దేవాలయ కమిటీ మెంబర్లు సహాయ సహకారాలతో దినదిన అభివృద్ధి చెందుతూ సీతానగరంలో శివరామకృష్ణ ఆలయం అంటే ఒక ప్రత్యేకత గుర్తింపు పొందిందని అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరియు అనుభవజ్ఞులైన ఆలయ పురోహితుల అన్ని కార్యములు నిర్వహిస్తూ ఉండడం వల్ల మంచి ప్రజాదరణ లభించింది. కార్తీక మాసం సందర్భంగా ఈ ఆలయంలో నిత్య హోమాలు, వ్రతాలు జరుపుతూ ఉంటారు. మిగిలిన విశేషాలు వారి మాటల్లోనే విందాం. కాలనీ ప్రజలందరికీ నమస్కారం అండి. నా పేరు నంబర్ సింహాద్రి, సీతానగరం గ్రామ ప్రెసిడెంట్. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా సీతానగరం గ్రామంలో శివాలయం వద్ద జ్వాలా తోరణం కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కాలనీ పుర ప్రజలందరూ వచ్చి జయప్రదం చేయడం, కాలనీ పుర ప్రజలందరూ వచ్చి వాళ్ళ మొక్కులను తీర్చుకోవడం, శివయ్యను వాళ్ళ కోరికలు కోరుకొని మంచి జరగాలని కోరుకుంటున్నారు. మా గ్రామంలో ఇటువంటి కార్యక్రమం జరగడం చాలా శుభసూచకము. కార్తీక సోమవారం సందర్భంగా ప్రజలందరూ వచ్చేసి దేవుని కృపకు పాత్రులు అవుతారని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈ శివ యొక్క శివాజ్ఞ, అలాగే బోలా శంకరుడి యొక్క ఆశీర్వాదాలు ఈ కాలనీ ప్రజలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ మేము సెలవు తీసుకుంటున్నాం. వచ్చి ఈ శివుడిని కొలుస్తారు. అందులో భాగంగానే ఈ రోజైతే మీరు చూస్తున్నారు, అశేషమైన జనం ఉదయం నుంచి కూడా తండోపతండాలుగా వచ్చి ఆ శివుడిని పూజిస్తూ ఆ శివనామాన్ని ఏమొచ్చి జపిస్తూ ఎంతోమంది ఎన్నో రకాలుగా ఉన్నటువంటి కోరికలన్నింటినీ కూడా తీర్చుకుంటూ ఆ రకమైనటువంటి ఆరాధిస్తూ ఆ శివుడిని ఎప్పుడు కూడా పెద్ద దేవుడిగానే కొలుస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు సీతానగరం గ్రామ కమిటీ వారు కానీ, అలాగే గ్రామస్తులు కానీ, గ్రామ పెద్దలు కానీ అందరూ వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ చేయటమే కాకుండా ఎవరైనా ఆ శివరామకృష్ణ ఆలయానికి అంటే డొనేషన్ రూపంలో కానీ, వస్తు రూపంలో కానీ ఏమైనా ఇచ్చినా సంతోషం. వాళ్ళ తాలూకా కోరికల మేరకు ఇచ్చింది ఏదైనా ఉంటే ఇచ్చి అంటే కమిటీ వారికి ఇచ్చి రిసిప్ట్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా ఆ శివుడి తాలూకా ఆశీస్సులు 50 మంది ప్రజానీకానికి ఎప్పుడు ఎల్లవేళలా ఉండాలని. నమస్కారం అండి. ఈరోజు కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో మా యొక్క గ్రామ పెద్దలు, అలాగే మా గ్రామ కమిటీ ప్రెసిడెంటు, అలాగే ప్రధాన కార్యదర్శి అయినటువంటి సింహాద్రి కానీ, నంబర్ సింహాద్రి కానీ, మొల్లి సింహాద్రి కానీ, శ్రీనివాసరావు కానీ, అలాగే మొల్లి సన్యాసరావు కానీ, సోదరుడు నక్క వెంకటరావు కానీ, చేసి టప్పారావు కానీ, అలాగే సూర్యబాబు కానీ, అందరికి కూడా ముందుగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు ఈ కార్తీక మాసంలో మరి 2వ వారం గడిచింది. ఇంకా 2 వారాలు కార్తీక మాసాలు ఉన్నాయి. సీతానగరం గ్రామంలో శివరామకృష్ణ ఆలయంలో మరి ఎప్పుడు కూడా విపరీతమైనటువంటి భక్తులు ఆదరణ ఉన్నటువంటి ఈ యొక్క శివరామకృష్ణ ఆలయం. ఈ ఆలయాన్ని వచ్చి భక్తులకి అందరికి కూడా ముందుగా అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ఈ యొక్క శివుడిని అందరూ కూడా మరి ఈ 4 వారాలు కూడా చాలా భక్తితో చేస్తుంటారు. అందువల్ల ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకి మనందరూ కూడా సౌకర్యంగా కమిటీ వారు అన్ని విధాల చూడవలసినటువంటి బాధ్యత మా గ్రామ కమిటీ వారికి ఉన్నది. వాళ్ళు కూడా దగ్గరుండి ఈ యొక్క సౌకర్యాలు కల్పించినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు. ఆ తర్వాత ఈ యొక్క భక్తులు మరి ఈరోజు అనేకమైనటువంటి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి శివాలయాలు అనేకమైన ఉన్నాయి. మరి ఏ ఆలయానికి వెళ్ళా భక్తులు అనేది ఇరుతరుపు లేకుండా జనం అనేది మరి ఈ ఉన్నటువంటి పెదగంటెడ మండలమే కాకుండా ఇక్కడ మరి అన్ని గ్రామాల నుంచి భక్తులు రావడం జరుగుతుంది. ఇకపైన అన్ని విధాలా కూడా ఇంకా 2 వారాలు ఉంది.
ఆ 2 వారాలు కూడా శివాలయానికి వచ్చినటువంటి భక్తులకి సౌకర్యాలు కల్పించాలని. నా పేరు శ్రీముశ్రీ శ్రీనివాసరావు గారండి. అలాగే నేను సీతనార్ గ్రామాభివృద్ధి సేవా సంఘ గౌరవ అధ్యక్షులుగా ఉన్నాను. అలాగే ముఖ్యంగా మరి సీతనారం గ్రామ సేవా సంఘం ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కమిటీ మారుతుంటుంది. అయితే మేము వచ్చి మరి ఇంకా మొన్న 4వ నెలలో కమిటీ నూతనంగా కమిటీ రావడం, తర్వాత ఒక్కొక్క కార్యక్రమం కూడా ముచ్చిమ పండుగ కానీ దుర్గమ్మ పండుగ కానీ అలాగే ప్రజలందరి సహకారంతో అలాగే కమిటీ వాళ్ళందరూ కూడా పూర్తి సహాయ సహకారాలతోటి ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం కావడం జరుగుతుంది అందరి సహకారాలతోటి. అలాగే ఏదేమైనప్పటికీ కూడా మరి ఈ సంవత్సరం కార్తీక మాసంలో తోటి ఈ రోజు కూడా మరి ఇంకా ఈ గుడిలో ప్రారంగణంలో మన సిద్ధాంత గారిని తీసుకొచ్చి ఇంకా వాస్తు ఏమైనా ఉన్నాయంటే అవి కూడా చిన్నది వాస్తువులు చేస్తున్నాం. అలాగే ఇంకా కొన్ని గుడులు కట్టాలని కూడా కమిటీ వారు అలాగే గ్రామస్తులు అందరినీ కూడా సహాయ సహకారాలతోటి ఇంకా కొన్ని గుళ్ళు నవగ్రహాలు కానీ సుబ్రహ్మణ్య స్వామి గుడి కానీ కాలభైరవుడు కానీ గుడి కట్టి ఇంకా అలాగే ముఖ్యంగా ఏంటంటే ఈ పెదగంటాడు ప్రాంతంలో ఈ శివరామకృష్ణ ఆలయం అనేది ఈ చుట్టుపక్కల సుమారు ఎక్కడ శివుడు రాముడు కృష్ణుడు అనేది ఎక్కడా లేదు. దానికి ఒక ప్రత్యేకమైన ఆకర్షమైన గుడి కూడా ఈ సీతనారం శివరామకృష్ణ ఆలయము. అలాగే దాంతో పాటుగా ఇంత విశాలమైన ప్లేస్ కూడా ఈ గుడి ఎక్కడ కూడా ఇంత ప్లేస్ కూడా ఎక్కడా లేదు. అలాగే గుడి కూడా లోపల కూడా మండపం కూడా ఒక 300-500 మంది కూర్చున్నా సరే ఒకేసారి అభిషేకం చేయగల వాతావరణం కూడా ఇక్కడ ఉంది. అలాగే ప్రజలందరూ కూడా అలాగే సీతనారం గ్రామస్తులే కాకుండా ప్రజలందరూ కూడా పెదగంటాడులో ఉన్న ప్రజలందరూ కూడా ఈ గుడికి రావడం జరుగుతుంది. అలాగే వాళ్ళ ద్వారా కానీ ఒకళ్ళు తెలుసుకొని ఇంకా దినదినం కూడా అభివృద్ధి చెందుతుంది. మొదటి సోమవారం కన్నా రెండో సోమవారం తర్వాత ఈ రోజు కార్తీక పౌర్ణమి రోజు ఇంత జనాభా రావడం మీరు కూడా చూస్తున్నారు. అలాగే ప్రతి ఒక్క దానికి కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరూ సాయం చేస్తున్నారు. అలాగే మొదటి సోమవారం ఒకరు ప్రసాదం ఇస్తే రెండో సోమవారం ఒకరు ఇచ్చారు. మరి ఈ రోజు కూడా పల్లకి ఊరేగింపుకి శంకర సత్యనారాయణ గారని ఆయన ఆర్థిక సాయంతో మరి ఇప్పుడు ప్రసాదం కూడా వీపు శివ నాగప్రసాద్ అని ఆయనతోటి సాయంకాలం పూట ప్రసాదం అనేది జరుగుతుంది. మరి అలాగే ఈ శివ జ్వాలాతారం తర్వాత పల్లకి ఊరేగిన తర్వాత మరి కోలాటం కూడా చెప్పాం. వాళ్ళు కూడా ఈ పూజలో ఉండి కొద్ది లేట్ అయింది 6:30 అని చెప్పాం. వాళ్ళు కూడా వస్తారు. అలాగే ఏది చేసినా సరే ఈ గ్రామం కమిటీ అంతా ఐక్యతగా చేస్తుంది. గ్రామ ప్రజలు పెద్దలు అందరూ సహాయ సహకారాలతోటి అలాగే ఎవరైనా సూచనలు సలహాల మేరకు భక్తులు కానీ ఎవరైనా ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుందని మాకు కమిటీ వచ్చిన దగ్గర నుంచి భక్తుల సలహాల మేరకు కూడా వారు సలహాలు సూచనల మేరకే మరి గతంలో కూడా అనేక రకాలైన గుళ్ళు కడదాం అనుకున్నారు. భక్తుల నుంచి కూడా ఎక్కువ ప్రెజర్ వస్తుంది. వాళ్ళు కూడా మేము ఏవేగిరిస్తాం మీరు కట్టండి మీకు తోడ్పాటు ఉంటామని సాయం చేయడం, భక్తులు కూడా సాయం చేయడం, వాళ్ళందరికీ కూడా ఒక సీతనారం గ్రామాభివృద్ధి సేవా సంఘం గౌరవాధ్యక్షులుగా గ్రామ కమిటీ నుంచి కూడా మా అందరూ కూడా పెద్దలు కానీ పిల్లలు కానీ ప్రజలు కానీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటూ మేము ఏ కార్యక్రమం తలపెట్టినా సరే వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని ప్రతి కార్యక్రమం తలపెట్టిన కార్యం అంతా కూడా విజయవంతం అవ్వాలని అలాగే ఇక్కడికి విచ్చేసిన పెద్దలు మరి వైఎస్ఆర్సీపీ నాయకులు నక్క వెంకటరమణ గారు మళ్ళీ అలాగే 75వ వార్డు పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నమ్మ అప్పారావు గారు మరి మాజీ అధ్యక్షులు ముల్లి సన్యాసరావు గారు శేషటి అప్పారావు గారు సూరిబాబు గారు మన సంతానాల్లో ఉన్న చౌదరి గారు అలాగే నమ్మ అప్పలనాయుడు గారు కుమార్ గారు అలాగే జనరల్ సెక్రటరీ అయినటువంటి ముల్లి సింహాద్రి గారు మరి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినట్టు నాట నానాబాబు గారు గోకాడి శివప్రసాద్ గారు లావేటి వాసు గారు ఓడివైన అప్పలరాజు గారు కమిటీ సభ్యులు అందరూ కూడా అందరూ కూడా గౌరవాధ్యక్షులుగా కమిటీ తరఫున మేము అందరూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.